ప్రైజ్ ద లార్డ్. సంఘ స్థాపకుడు మార్టిన్ లూథరన్ గారు వారి యొక్క ఆత్మీయ అనుభవాల్లో నుంచి ప్రతి ఒక్క క్రైస్తవుడు నేర్చుకోవాల్సినటువంటి సజీవమైన మాటలు మార్టిన్ లూథరన్ గారు ప్రతి దినము కూడా మొదటి జామునే 3 గంటల సమయం త్రియేక దేవునికి విజ్ఞాపన యాచన చేసేటటువంటి వ్యక్తి అంట. ఎందుకంటే ఆ విజ్ఞాపన చేయకపోతే, ప్రార్థన చేయకపోతే అపవాది నా మీద జయాన్ని సమకూర్చుకుంటుంది, అంటే అపవాది విజయం పొందుకుంటుందని. ప్రతి ఒక్క క్రైస్తవుడు కూడా మన జీవితాల్లో విజయం పొందుకోవాలి అంటే ప్రార్థన ఆలకించువాడా సర్వ శరీరంలో నీ యొద్దకు వచ్చెదరు, అడగక మునిపే అక్కరి ఎరుగన్న దేవుడు కాబట్టి మన ప్రతి అవసరత ఆయన పాదాల చెంత విన్నవించుకుందాం. రెండవదిగా చూసినట్లయితే ప్రతి ఒక్క క్రైస్తవ సంఘాలు కూడా ఆ సంఘాలను బట్టి గర్వించకుండా, అతిశయించకుండా ఒక దినము యేసయ్య రెండవ రాకడలో మధ్యాకాశంలో సార్వత్రిక సంఘాలుగా ఎన్ని క్రైస్తవ సంఘాలు ఉన్నాయో అన్ని సంఘాల వారు కూడా క్రైస్తవులనే ఆ పేరును బట్టే చాలా సంతోషించాలి. మచ్చ, డాగు, ముడత, కళంకము లేని సంఘముగా ఆ త్రియేక దేవునికి మహిమ తీసుకుని వచ్చేటటువంటి సంఘాలుగా, వధువు సంఘంగా మనల్ని మనము పవిత్రపరుచుకుంటూ యేసయ్య రెండవ రాకడ కొరకు మనమందరము కూడా సిద్ధపడే వరుసలో ఉండాలి. ఎవరైతే క్రీస్తు ప్రతినిధులుగా క్రీస్తు రాజ్య స్థాపన కొరకు ప్రయాసపడుతున్నారో సకల మహిమ, ఘనత, ప్రభావం ఆ త్రియేక దేవునికి చెందులాగా మన జీవితాన్ని కొనసాగిద్దాం. సమస్త జ్ఞానమునకు మించిన దేవుని సమాధానం యేసుక్రీస్తు వల్ల మీ హృదయములకు, మీ తలంపులకు కావలి ఉండునుగాక. దేవాతి దేవుడు మిమ్మలను బహుగా దీవించి ఆశీర్వదించునుగాక. ప్రభున అక్కడలో మీ అందరూ కూడా ఎత్తబడుదురుగాక. ఆమేన్.